సర్కార్ పథకాలు అసలైన పేదోళ్ళకే ఇయ్యాలి, వాళ్ళకే ఇస్తాం అని అంటుర్రు సర్కారోళ్ళు. అందుకే 1కి 10 సార్లు చెక్కింగ్లు చేస్తుర్రు ఆఫీసర్లు, సర్వేలు చేసిర్రు. ఇప్పుడు ఊరూరా గ్రామ సభలు పెడుతుర్రు. అన్ని తీర్ల చూసినాకనే లిస్టుల పేర్లు ఎక్కిస్తుర్రు. అయితే ఆఫీసర్లకు పబ్లిక్ కు నడుమ లొల్లులు మాత్రం గట్టినే అవుతున్నాయి. అందులో లీడర్లు కూడా సొర్రుతుండేటాళ్లకు ఇంత పెద్దగా అవుతున్నాయి పంచాయతీలు. చూడుర్రు మీరే. వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని వట్టిగా లొల్లులు పెట్టుకోకుండ్రి, పంచాయతీలు పెట్టుకుండ్రి. పేదోళ్ళందరికీ పథకాలు ఇస్తాం అని సర్కారోళ్ళు చెప్తున్నా ఊర్ల పొంటి మాత్రం పొట్టు లొల్లులు అవుతున్నాయి. గ్రామ సభలకు పోయి లిస్టుల పేరు వచ్చిన వాళ్ళు సంబరపడతా అంటే పేర్లు రానోళ్ళంతా ఆఫీసర్లతో పాటలు పాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మర్కోడు గ్రామ సభల ఆఫీసర్లు లిస్టు చదివి వినిపిస్తా అంటే అందులో ఎవరెవళ్ళ పేర్లో ఉన్నాయని ఊరోళ్ళు కిరికిరి పెట్టిండ్రు. ఆఫీసర్లు లీడర్లతో కొట్లాటకు దిగిండ్రు. ప్రజాపాలనల అర్జీలు పెట్టుకున్నాం, సమగ్ర కుటుంబ సర్వేలే చెప్పుకున్నాం, అయినా సరే లిస్టుల పేర్లు లేవు అని ఊర్ల పోంటి చాలా మంది ఆడోళ్ళు జవడం మోపు చేస్తున్నారు. ఎక్కడ చూసినా గిదే కాతున్నది. అయితే లిస్టుల పేరు రానంత మాత్రాన పోయేదేం లేదు, పేదోళ్ళందరికీ సర్కారు పథకాలు అందుతాయి అని చెప్తున్నారు సర్కారోళ్ళు. పేదవాళ్ల కోసం ఇచ్చే స్కీమే మన ఇందిరమ్మ స్కీము. ఈ ఇందిరమ్మ స్కీమ్ లో రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ మీ గ్రామాల్లో చదివే లిస్టు ప్రకారం నా పేరు లేదు కాబట్టి నాకు రాలేదు అని అభద్రతలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. హుస్నాబాద్ లో వార్డు సభకు పోయిన మంత్రి పొన్నం సారు కూడా పబ్లిక్ ను గిట్లనే సంజాయించిండు. సర్కారు పథకాలు పేదోళ్ళకే అందుతాయి, ఎవళ్ళేం ఫికర్ చేసే అవసరం లేదన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు మాత్రం ఎత్తెత్తిపోస్తాండ్రు. వీణవంక మండలం చెల్లూరులో గ్రామ సభ పెడితే పోయిండు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పబ్లిక్ లో ఊకున్నాడు. చూడిర్రు ఏమన్నాడు. 1297 అప్లికేషన్లు వచ్చినాయని మీరు చెప్పిండ్రు, సంతోషం. కానీ ఇవాళ స్వయంగా ఆఫీసర్ గారు మాట్లాడుతుంటేనే తను ఏమని చెప్పిండు, ఇవాళ 900 వరకు శాంక్షన్ అయిన లిస్ట్ ని మేము పైకి పంపినాం అన్నాడు. మరి 900 మంది ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంటే కేవలం 306 మాత్రమే ఎందుకు పంపినరు అనేది ఒకటి నేను ఈ చెల్లూరు అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరి పక్షాన నేను అడుగుతా ఉన్నాను. గిట్లా వాళ్ళేమో అందరికి ఇస్తాం, ఎవ్వలేం ఫికర్ చేయకుండ్రి, బేఫికర్ ఉండుర్రి అని చెప్తుంటే వీళ్ళేమో అంత ఆగమాగం ఉన్నదన్నట్టు మాట్లాడుతుండ్రు. ఏమైనా గ్రామ సభలతోని ఊర్ల పోంటి ఇప్పుడు దినం జాతర లెక్క అవుతాంది. తీరొక్క ముచ్చట్లతోని తీరొక్క లొల్లులతోని గాయ అవుతాంది. సిచ్యువేషన్ అట్టే ఉంది అంతా అనుకుంటారు చాలా మంది.